జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశन्तు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ప్రపన్నామృతం, ప్రపత్తులైనటువంటి వారికి అమృతమైనటువంటిది ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం. భగవంతుని చేరాలి అనుకునేటటువంటి వారు, మోక్షాన్ని పొందాలి అనుకునేటటువంటి వారికి ఉత్తమ మార్గం ప్రపత్తి మార్గం. మీరు ద్రావిడ దివ్య ప్రబంధాలు మేము చదవలేమండి, తమిళంలో ఉందండి అంటే దాని తెలుగు భావాలు మనకు కనిపిస్తున్నాయి. సంస్కృతంలో కూడా ఉంది ఇది. భాగవతం సంస్కృత భాగవతం, రామాయణం సంస్కృత రామాయణం వాల్మీకి రాసినటువంటిది. వీటిల్లో మనకి ప్రపత్తి మార్గం స్పష్టంగా చెప్పబడి ఉన్నది. వాటిని స్వీకరించి, వాటిని పారాయణ గ్రంథములుగా స్వీకరించి, వాటిని అర్థం చేసుకొని అలా మనం పొందొచ్చు. అయితే ఇటువంటి వేదములో చెప్పబడినటువంటి, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ప్రపత్తి మార్గం భగవంతుణ్ణి ఆశ్రయించడము ద్వారా, ప్రపన్నులమై ఉండడము ద్వారా త్వరగా భగవంతుని చేరవచ్చు. ఈ ప్రపత్తి మార్గమునే భాగవతంలో నివృత్తి మార్గము అని చెప్పారు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భాగవతం, సంస్కృత భాగవతంలో ప్రవృత్తి, నివృత్తి అనే రెండు భాగములు చెప్పబడుతూ ఉంటాయి. అక్కడక్కడ చర్చ వస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నట్టే, భాగవతం చదవగానే కృష్ణుడి యొక్క దివ్య కథలను లేకపోతే మిగతా కథలను చదువుతాం. చర్చ దగ్గరకు వచ్చేసరికి, వేదాంత చర్చ దగ్గరకు వచ్చేసరికి ఇదే బోరు కొడుతుందండి అని పక్కన పెట్టేస్తాం. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండు ప్రస్తావన వస్తుంది. మీరు జాగ్రత్తగా చదివితే వస్తుంది అక్కడక్కడ. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, నివృత్తి మార్గం అంటే ఏంటి? ఆచరణ రెండు ఒకటే. భగవద్ ఆరాధన ఈ లోకంలో సుఖాలు అనుభవించడం కోసం, ఈ లోకంలో సంతోషాలు అనుభవించడం కోసం, దీని తర్వాత ఉండేటటువంటి ఏ సుఖమో పొందడం కోసం, లేక మోక్షాన్ని పొందడం కోసం అని మనం చేస్తే అది ప్రవృత్తి మార్గము అని అంటారు. జస్ట్ లైక్ అది కూడా కామ్యకరమే. అలా కాదు, ఈ ఫలితం నాకు అక్కర్లేదు, నేను భగవద్ ఆరాధన అనేది చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. ఊపిరి పీల్చాం, పీల్చకుండా ఉండగలమా? పీల్చిన తర్వాత ఉండగలమేంటి విడితే పెట్టకుండా? రెండు సాధ్యం కాదు. కొంతమంది ప్రయత్నం చేసి బాగా ఊపిరి తీసుకొని లోపల ఉంచేసుకొని ఎక్కువసేపు ఉంచుతారే గాని పూర్తిగా ఉంచలేరు కదండి. వదలకుండా పూర్తిగా వదిలేసిన తర్వాత అసలు పీల్చకుండా కాసేపు ఉంటామని, కాసేపే ఉండగలరు, తర్వాత పీల్చవలసిందే కదా. అలాగే ఈ లోకంలో ఉండే ప్రతి పనిని కూడా మనం చేయాల్సి తీరాల్సిందే. ఊపిరి పీల్చాల్సిందే, విడిచిపెట్టాల్సిందే, అన్నం తినవలసిందే, విసర్జన క్రియలు చేయాల్సిందే. కొన్ని శారీరకమైనటువంటి అవసరాలు తీరవలసిందే. కానీ ఒక వ్యక్తి అన్నం తినేటప్పుడు ఏ రూపంతో తింటాడు అంటే సామాన్యంగా ఉండేటటువంటి వాళ్ళు, ఇది ఈ పదార్థములు బాగుంటాయండి, ఈ పదార్థములు బాగుంటాయండి, ఇది కలుపుకుంటే బాగా రుచిగా ఉంటుందండి, ఇది చాలా మంచిదండి, ఇది శక్తివంతమైనదండి, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందండి, ఇలాగ ఆలోచించుకుంటూ తింటాడు. ఇది రుచిగా ఉందండి అని ఒకటి తింటాడు. కొంతమంది అదేం పెట్టారో తినరు, తెలియదు, ఇదేమిస్తుందో తెలియదు, అక్కడుంది ఆ పాత్రలో ఏదో వేశారు, భిక్షపాత్రలో సరిగ్గా ఉన్నది, ఆ భిక్షపాత్రలో ఎంత పెట్టాలో అంత పెట్టారా లేదా అంతవరకు చూస్తారు. ఓకే, మన సమయం అయిపోతుంది, తర్వాత శిష్యులు వస్తారు, వాళ్ళకి చెప్పాలి. తర్వాత దేవతార్చన ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఇంకొకటి కార్యక్రమం ఏదో ఉన్నాయి. దేవతార్చన కార్యక్రమం అయిపోయింది, ఏదో మరి తీసుకోవాలి కదా, దైవ ప్రసాదం అది, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదం స్వీకరించినప్పుడే దేవతార్చన పూర్తయినట్టు.
కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించేద్దాం. రుచి ఎలాగుంది తెలియదు. సరే, ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. మామూలుగా అన్నం తినేటప్పుడు మామూలుగా తినాలి కనుక తింటూ ఉన్నాడు. అక్కడ రుచికరమైన పదార్థములు తినేటప్పుడు రుచి కోసం తింటాడు. అక్కడ రుచిని ఆలోచిస్తూ తింటాడు. రుచిని ఆలోచిస్తూ తినడం అనేటటువంటిది ప్రవృత్తి మార్గము. రుచిని ఆలోచించకుండా తినేటటువంటిది నివృత్తి మార్గం. ఈ భగవన్ నివేదిత ప్రసాదం చక్ర పొంగలి లేకపోతే పులిహార లేకపోతే దర్దోజనం ఇది రుచిగా ఉంటాయి, ఇది ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అని ఆలోచిస్తూ తినడం ప్రవృత్తి మార్గము. భగవన్ నివేదిత ప్రసాదం కనుక అది స్వీకరించాలి కనుక స్వీకరించడం నివృత్తి మార్గము. భగవద్ ఆరాధన క్రియలు నిత్యము చేయవలసినవి కనుక చేయడం మనకి విధించబడినటువంటివి. అంతేగాని ఇది అందరూ చూడాలనో, అబ్బాయి ఎంత బాగా చేశాడని అందరూ చెప్పుకోవాలనో ఇలా చేస్తే అది ప్రవృత్తి మార్గం. ఉన్నది చెయ్యాలి. చేయడం అనేటటువంటిది మన కర్తవ్యం. చేయకుండా ఉండలేం కనుక అలా చేస్తే నివృత్తి మార్గం. అది కూడా ఇదిగో ఇలాంటివే ఉండాలి, ఈ పుష్పములే ఉండాలి, ఈ ఫలములే ఉండాలి, ఇవే ఉండాలి అంటే దాన్ని భక్తి అంటారు. ఉన్నవాటితో ఉన్నంతగా చేస్తే దాన్ని ప్రపత్తి అని అంటారు. ఈ ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము రెండు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేటటువంటిది నివృత్తి మార్గం. ఇది ప్రవృత్తి మార్గం కాదు, కోరికలతో చేసేది కాదు. భగవంతుడే ఇక్కడ కోరిక అంతే. అయితే ఇందులో రెండు మనకు కనిపిస్తాయి, భక్తి ఒకటి, ప్రపత్తి ఒకటి. కొంతమంది మహానుభావుల్లో భక్తి కనిపిస్తుంది, కొంతమంది మహానుభావుల్లో ప్రపత్తి కనిపిస్తుంది. కొంతమందికి భగవంతుడు సులభుడని, భగవంతుడు సుకుమారుడని, అయ్యో భగవంతుడు నిల్చుండిపోయాడే అని ఇలాంటి భావాలు. కొంతమందికి భగవంతుడే ఏదైనా చేయాలి, మనం ఏం చేయగలమండి, ఇది ప్రపత్తి. ఈ రెండు సంప్రదాయాల్ని అనుసరించి ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఈ సంస్కృత వాంగ్మయంలో ఉండేటటువంటి ఈ జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటటువంటివి కొంతవరకు అర్థం కాకపోవడము, లేకపోతే ఏదో కారణం చేత సామాన్య జనుడు గ్రహించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు పరమాత్మకి మన మీద కృప కలిగి లోకాన్ని బాగు చేయాలని సంకల్పించుకున్నారట. ఆ కారణంగా తాను చెప్పినటువంటిది వేదం పరమాత్మ ఇచ్చాడు. బ్రహ్మదేవునికి, మహర్షుడికి కూడా. భాగవతంలో మనకు కనిపిస్తుంది, మహాభారతంలో కూడా శ్రీమన్నారాయణుని శాంతి పర్వంలో మనకు కనిపిస్తుంది. భగవంతుడే వేదాన్ని ఇచ్చినట్లుగా. ఆయన ఇచ్చింది కనుక మనకు రుచించల. కానీ ఆచార్యుడి ద్వారా ఇప్పిస్తే, ఇంకొకరి ద్వారా ఇప్పిస్తే, ఏమంటే నా గురించి నేను చెప్పుకుంటే గొప్పగా ఉంటుందా? నేను పలానా అండి, సో అండ్ సో అండి, నేను ఇంత వాడినండి, అలాంటి వాడినండి, ఇలాంటి వాడిని, మొత్తం నా చరిత్ర చెప్పుకున్నాను అనుకోండి, బాగా డబ్బా వేసుకుంటున్నాడండి, డబ్బా కొట్టుకుంటున్నాడు బాగా, అదో సోది చెప్తున్నాడండి అనుకుంటారు. అలా కాదు, ఇంకొక వ్యక్తి నా గురించి చెప్పారనుకోండి, ఓహో అలాగా అంటే ఉన్న విషయమే. ఆయనకు కూడా తెలియాలంటే నేనే చెప్పాలి, నేను చెప్పకపోతే ఆయనకి ఎలా తెలుస్తుందండి? కానీ అది నేనుగా చెబితే బాగుండదు, వారుగా చెబితే బాగుంటుంది. అలాగే పరమాత్మ కూడా తనంత తానుగా చెప్పుకుంటే వేదాన్ని ఎవరికి రుచించలా. కనుక ఎవరి ద్వారా చెప్పిస్తే తన గురించి తెలిసిన వాళ్ళెవరు? నిత్యసూరులు, శంఖము, చక్రము, వాళ్ళందరూ దివ్య ఆత్మస్వరూపులు, దివ్య సూర్యులు. అంటే పరమపదంలోనే ఉండేటటువంటి వారు. వారు అనేక రూపాలను పొందగలరు ఒకేసారి. ఒకసారే పరమాత్మ దగ్గర ఉండగలరు, ఒక్కసారి ఇక్కడ కూడా ఉండగలరు. అలాంటి వారిని అవతరింపచేసి వారి ద్వారా సామాన్యమైన భాషలో, ఎందుకంటే అప్పటికి సంస్కృతం కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు, అందించడానికి ప్రయత్నం చేశారు. అవి దివ్య ప్రబంధాలుగా అవతరించాయి.
వారే ఆళ్వారులుగా అవతరించారు. ఆళ్వారు అనే పదానికి అర్థం ఏమిటి? ఆల్ ఆర్ రెండు పదములు. పరమాత్మ యొక్క స్వరూపము లేక పరిపాలకులు, ఈ జగత్తుని పరిపాలించువారు లేక పారద్రోలువారు అని అర్థం. అజ్ఞానాన్ని పారద్రోలేవారు, జ్ఞానాన్ని పరిపాలించేవారు, పరమాత్మను కూడా శాసించువారు, భగవంతుని శాసించువారు. వాడు అలాంటి వారిని ఆళ్వారు అన్నాం. భగవద్భక్తులందరూ ఆళ్వారులు కాదు, ప్రపత్తులందరూ ఆళ్వారులు కాదు. భగవంతుడిని శాసించగలిగిన వారు ఆళ్వారులు. వాళ్ళు భగవంతుని అనుభవించిన వారు. ఆ అనుభవాన్ని తమలో ఇముడ్చుకోలేక బయట వ్యాప్తి చేసినటువంటి వారు. అలా వ్యాప్తి చేసిన ఆచార్యులు కూడా అలా చేసిన వారే. ఆచార్యులు మాత్రం సామాన్యులా? భగవంతుని అనుభవించిన వారు వీరంతా. కానీ అనుభవించినటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొంది అనుభవించలేక, వీలోపల ఇముడ్చుకోలేక బయటికి వ్యక్తం చేసి లోకములో ప్రచారం చేసినటువంటి మహానుభావులు ఆచార్యులు కూడా. కానీ భగవంతుని శాసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆళ్వారులు. వారు ఇచ్చినటువంటి దివ్య ప్రబంధ వాంగ్మయం అందరికీ అర్థం కావాలి, సులభముగా అర్థం. అప్పటికి మనకి తమిళ వేరు, తెలుగు వేరు, కన్నడ వేరు, మలయాళం వేరు అని లేదు. వింధ్య పర్వతాలకి యువతల ఉండేదంతా కూడా దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రాకృతాన్ని ద్రావిడం అని అంటారు. సంస్కృతం యొక్క వ్యావహారిక రూపమైనటువంటి భాష ప్రాకృతం. జాగ్రత్తగా వినండి దయచేసి పెద్దలారా. తమిళం వేరు, తెలుగు వేరు, ఇవన్నీ వేరు కాదండి. ఆ భాషలో లేదండి అది. దివ్య ప్రబంధాలన్నీ కూడా ద్రావిడ భాషలో ఉన్నాయి. ద్రావిడం అంటే ఏంటో ఒకసారి విన్నవించుకుంటాను, కాస్త దయచేసి వినండి. సంస్కృతం అనేటటువంటిది మూల భాష అయితే సంస్కృతం యొక్క వ్యావహారిక భాషలు ప్రాకృతం అని అంటారు. ఈ ప్రాకృత భాషలు ప్రాంతాన్ని బట్టి వాటి వాటి రూపాలు పేర్లతో పిలువబడతాయి. ఉత్తర భారతదేశంలో అవధి అని, భోజపురి అని, గౌడీ అని, పైశాచి అని, అంటే పశ్చిమ వాయువ్య ప్రాంతంలో ఉండేటటువంటి పాకిస్తాన్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యావహారిక భాష పైశాచి ప్రాకృతం అని పిలువబడుతుంది. అవధి అంటే మధ్య ఢిల్లీ ఆ ప్రాంతంలో వాడినటువంటి వ్యావహారిక భాషనే అవధి అని అంటారు. అవన్నీ తర్వాత ఆ ప్రాకృతము తర్వాత మిగతావన్నీ కూడా కలిసి హిందీ అని కొత్త భాష ఏర్పడింది. ఈ హిందీ కన్నా ముందు ఉండేటటువంటి రూపం అండి. తులసిదాసు గారు రాసినటువంటి రామాయణం భోజపురి, అవధి రెండు భాషల యొక్క వ్యావహారిక భాషల యొక్క కలయిక అది. అది కూడా హిందీ కాదు, నవీనమైన హిందీ కాదు. ఇప్పుడు మనం మీకు అర్థం కావాలంటే తెలుగు మనం మాట్లాడుతున్నామా అంటే తెలుగు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇంగ్లీష్. సగం ఇంగ్లీషు సగం తెలుగు. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడకపోతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మేము కూడా ప్రవచనంలో అక్కడక్కడ ఆంగ్లం వాడవలసి వస్తుంది. ఆంగ్లం అంటే ఇంగ్లీష్. ఎందుకు అంటే మరి ఆ పదం అర్థం కావాలంటే ఆ పదంలోనే చెప్పాలి. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను, నాకు అర్థం కావడం కోసం కాదు. కనుక మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి. అలాగే అక్కడ హిందీ అనేది కొత్తగా తయారైంది. అలాగే అక్కడ అవధి, భోజపురి ఉన్నట్లుగానే ప్రాకృతం అలా పిలువబడినట్టుగానే దక్షిణాది ప్రాకృతం అంతా కలిపి ద్రావిడం అని పిలువబడింది. అది ఔత్తరాహికము, ఇది ద్రావిడం. ఔత్తరాహికము అంటే ఉత్తర భారతదేశంలో వ్యవహారంలో ఉండేటటువంటి ప్రాకృతం, అంటే వింధ్య పర్వతాలకు అవతల, వింధ్య పర్వతాలకి యువతల ఉండేటటువంటిదంతా కూడా ద్రావిడం అని పిలువబడింది. మళ్ళీ అక్కడ అవధి, భోజపురి విడగొట్టబడినట్లుగానే ఇక్కడ కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలాంటి అనేకమైన భాషలుగా విడగొట్టబడ్డాయి. వీళ్ళందరికీ కూడా ద్రావిడ భాష అర్థమవుతుంది. ద్రావిడ భాష మూల భాష మనకి. పల్లాండ పల్లాండ పల్లాయిరత్తాండ పలకోడి నూరాయిరం మల్లాండ తిండోల్ మణివన్న. చాలా మంది తమిళం అనుకుంటారు, ఇక్కడ ఇది ద్రావిడం. పల్లాండ పల్లాండ పలు ఏండ్లు, పలు ఏండ్లు, పలు ఏండ్లు తెలుగు పదమే కదండి ఇది.
పలు ఏండ్లు పలు ఏండ్లు, పలు కోటి 100 ఏండ్లు, 100 1000 ఏండ్లు, 1000 1000, 1000 1000, 1000. అంటే మనకి భాష పరిణామం. ఒక భాష కొంతకాలానికి వెళ్ళేసరికి అలాగలా పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ పరిణామ క్రమంలో సమీపమునందుండే భాషతో సంయోగం చెంది ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. మన తెలుగు సంస్కృతం యొక్క సంశ్లేషణ చేత సంస్కృతంతో కలిసి ఒక రకమైన రూపాన్ని పొందింది. అటు ద్రావిడంలో ఉండేటటువంటి మాధుర్యము, సంస్కృతంలో ఉండేటటువంటి పరిశుద్ధత రెండూ కలిగి, నిర్దుష్టత, ఈ రెండూ కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం మనకి తెలుగుకు వచ్చింది. తెలుగు అందమైన భాష, రుచికరమైన భాష, స్టాండర్డ్ లాంగ్వేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ద్రావిడం కూడా స్టాండర్డ్ లాంగ్వేజ్, అది పురాతనమైన భాష. తమిళం కాదది. అటువంటి దివ్య ప్రబంధాలని మనకి అందించారు. అప్పట్లో వ్యవహారం అదే ఉండేది ప్రాంతం అంతా కూడా. కనుక దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ భక్తిని వ్యాపింప చేయడం కోసం, ఆళ్వారులు ప్రపత్తిని వ్యాపింప చేయడం కోసం సంస్కృతంలో ఉండే వేదములో ఉండేటటువంటి సారాన్ని అంతటినీ కూడా అందించారు దివ్య ప్రబంధాలుగా. ఆయా ప్రాంతాల్లో అది పారాయణ చేసుకుని ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి వారు, మనం ఇప్పుడు సినిమా పాటలు పాడుకుంటున్నట్లుగా అందరూ అవి పాడుకుంటుండేవారు, కానీ కొన్ని మాత్రం పాడేవారు కాదు. అలాగా భగవద్ అనుగ్రహం లభిస్తే ఏమవుతుందండి? మోక్షం లభిస్తుంది. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదా, ఆయనండి భగవత్ సన్నిధానానికి వెళ్ళిపోయాడండి. కొంతమంది ఆయన భగవద్ అనుగ్రహం కలిగిందండి ఆయనకి అంటే మరణించాడు అనే పదం వాడడానికి ఇష్టం లేక, కొంతమందికి బాధ ఆ పదం వాడాలంటే. మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో ఆ పదం వాడితే, ఎందుకు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. మా మిత్రులు కూడా చాలా మంది పరమపద నివాసి అని వాడతారే తప్ప శ్రీమన్నారాయణ చరణారవిందరని ఆశ్రయించి అక్కడే ఉన్నటువంటి వారు అని అంటారు తప్ప శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మాత్రం అనరు. ఇలాగ అలవాట్లు అయిపోయి భగవద్ అనుగ్రహం లభిస్తుంది అంటే అమ్మో మరణం ప్రాప్తిస్తుందేమో అని చెప్పి ఆ దివ్య ప్రబంధాలను కొంతమంది చదవడం మానేశారు తర్వాత కాలంలో. ఇంకా కొంతకాలం అయ్యేసరికి అవి ఎక్కడ ఏమైపోయాయో తెలియదు. కొన్నాళ్ళ క్రితం ఈ దివ్య ప్రబంధ వాంగ్మయం కనుమరుగైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ దివ్య ప్రబంధ వాంగ్మయాన్ని మళ్లీ సముద్ధరించి మనకు అందించినటువంటి మహానుభావులు కలియుగ ప్రారంభమైన తర్వాత 3264 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కలియుగ ప్రారంభమై 5117 సంవత్సరాలు అనుకుందాం. అంటే ఇది ఎప్పుడు 3264 సంవత్సరాల క్రితం అవతరించారు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం? 1843 సంవత్సరాల క్రితం. అంటే 1843 సంవత్సరాల క్రితం పుట్టారు నాథమునుడు. 1843 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అవతరించారు నాథమునుడు. తిరుక్కోళూరు అంటే వీరనారాయణపురం అని అంటారు, తమిళనాడులో దక్షిణ భారతదేశంలో ఉంది. వీరు నిత్యము కూడా రాజగోపాల దేవునికి కైంకర్యం చేస్తూ ఆరాధన చేస్తూ జీవించేవారు. సమస్తమైనటువంటి దివ్య దేశాల గురించి తెలుసు. 108 దివ్య దేశాలు, అందులో కొన్ని భూమి మీద ఉన్నాయి, అన్ని లేవు. పరమపదం కూడా దివ్య దేశం కింద మనం లెక్క వేస్తాం. ఇవన్నీ కూడా పర్యటించి అక్కడక్కడ ఉండే స్వాములని సేవించుకొని మళ్ళీ ఈ రాజగోపాల స్వామి దగ్గరికి వచ్చి వేయించేశారట. వారిని సేవించుకుంటూ ఉండేవారు. అలా ఉంటున్న కాలంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో
ఈ దివ్య ప్రబంధ వాంగ్మయం గురించి వారికి తెలిసింది, నాథమునుడికి. దాంట్లో రుచిని వారు గ్రహించారు. వారు అది ఎలాగో తర్వాత మనం చెప్పుకుందాం తర్వాత ఎపిసోడ్లో. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణుని యొక్క కృపా విశేషం చేత మనందరికీ కూడా భగవంతుని యందు ప్రీతి జనించి భగవద్ ఆశ్రితులం అవ్వాలని ఆశిస్తూ సెలవు. జై శ్రీమన్నారాయణ.